సిరిసిల్ల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నూతన మున్సిపల్ చైర్మన్ జిద్దం కాల చక్రపాణి స్పష్టం చేశారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ కళా మాట్లాడుతూ పారదర్శక పాలనతో పాటు పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పట్టణ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పాలకవర్గ సభ్యుల సూచనలు, సలహాలతో అధికారులు, సిబ్బందితో సమన్వయం చేస్తూ సిరిసిల్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు 39 వార్డుల గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, పురప్రముఖులకు అందరికీ నమస్కారం. పేరున మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీస్సులతోటి మన శాసనసభ్యులు కేటీ రామారావు గారి సహకారంతో మళ్ళా గతంలో కూడా కౌన్సిలర్గా పోటీ చేసి చైర్మన్గా ఎన్నికైనా ఇప్పుడు కూడా వారి ఆశీస్సులతో కౌన్సిలర్గా పోటీ చేసి మళ్ళీ కూడా నా గౌరవ సభ్యులు నాకు అవకాశం కల్పించినందుకు వారికి పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే మరి ఇంత మంచి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు మన సిరిసిల్ల పట్టణం డెవలప్లో మరి నేను మరింత కృషి చేసి మన పట్టణం రూపురేఖలే మార్చుతాని మన గౌరవనీయులు మన కేటీ రామారావు గారి అన్న సహకారంతో చేస్తా అని మాటిస్తున్నాను. ముఖ్యంగా నా 3వ వార్డు అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా నా వార్డు పెద్దలకు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ నాయకులకు అందరికీ ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు 39 వార్డుల గౌరవ కౌన్సిలర్ సభ్యులకు,